హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతులకు అదిరే శుభవార్త. అకౌంట్లోకి 11,500 జమ. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి సంవత్సరం 6,000 ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. ఈ పథకం ద్వారా వాయిదాలతో ప్రతి 4 నెలలకి పీఎం కిసాన్ విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు రైతులకు పీఎం కిసాన్ యోజన యొక్క 17 విడతలు పొందారు. ఇక ప్రస్తుతం రైతులు 18వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. కానీ కొన్ని పొరపాట్ల కారణంగా మీ తదుపరి విడత ఆగిపోవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పీఎం కిసాన్ యోజన యొక్క 18వ విడత పొందడానికి ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. మీరు ఇంకా ఈకేవైసీ చేయకుంటే ముందుగానే ఈకేవైసీ పూర్తి చేయండి, లేకుంటే 18వ విడత వాయిదా ఆగిపోవచ్చు. ఇంతటి వరకు ముందు ఈకేవైసీ కారణంగా ఆగిపోయిన సారి 18వ విడతతో పాటు 17వ విడత డబ్బులు కూడా విడుదల చేస్తారు. అంటే మీరు 4,000 పొందుతారు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తే. పీఎం కిసాన్ ఇన్ గౌట్ అధికార వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు హోమ్ పేజీలో ఈకేవైసీ ఎంపిక క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డు మరియు పాన్ కోడ్ నమోదు చేయండి. సెర్చ్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఆధార్ లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ నమోదు చేయండి. మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది, దానికి నమోదు చేయండి. తర్వాత సబ్మిట్ అప్లై చేయండి. ఈకేవైసీ పూర్తయినట్లే. ఈకేవైసీతో పాటు ల్యాండ్ వెరిఫికేషన్ కూడా ముఖ్యమైనది. పీఎం కిసాన్ యోజన 18వ విడత ప్రయోజనాన్ని పొందేందుకు భూ ధృవీకరణ చేయడం తప్పనిసరి. ఇంకా వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే త్వరగా పూర్తి చేయండి, లేకపోతే 18వ విడత ప్రయోజనం పొందలేరు. బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ చేయండి. అందుకు మీరు పీఎం కిసాన్ యోజన యొక్క తదుపరి విడత కోల్పోవచ్చు. మీ బ్యాంకు వెళ్ళి మీ బ్యాంక్ ఖాతాను ఆధార్ లింక్ చేసుకోవడం మంచిది. పీఎం కిసాన్ యోజన కోసం దరఖాస్తు చేయడంతో పాటు లబ్ధిదారుల జాబితాలో పేరును తనిఖీ చేయడం కూడా ముఖ్యం. ఈ లిస్టులో మీ పేరు లేకుంటే ఇన్స్టాల్మెంట్ డబ్బులు మీ ఖాతాలకు రావు. మీరు ఆధార్ నెంబర్, లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఈ విధంగా తనిఖీలు చేసుకోవచ్చు. పీఎం కిసాన్ సన్మాన్ నిధి యొక్క స్థితిని తనిఖీలు చేసుకోవచ్చు. పీఎం కిసాన్ యోజన వెబ్సైట్ను సందర్శించి ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ కింద నో యువర్ స్టేటస్ ఆప్షన్పై క్లిక్ చేయండి. స్థితిని తనిఖీలు చేయడానికి మీ ఆధార్ నంబరు, క్యాప్ కోడ్ ఎంటర్ చేయండి. అప్పుడు పూర్తి సమాచారం మీ ముందు కనిపిస్తుంది. దీన్ని తనిఖీల చేత ధృవీకరించుకోండి. తెలంగాణలో ఆగస్టు 15కి ధృవీకరణ అవుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్.